ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి తండ్రిపై సిబ్బంది దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చిమ్మెమ్ల మండలంలో జరిగింది. చిన్న ఆటోలో 5 మంది విద్యార్థులను లెక్కించి తీసుకొస్తున్నారని ప్రశ్నించిన విద్యార్థి పేరెంట్స్పై స్కూల్ సిబ్బంది దాడి చేశారు. దురాజపల్లి శ్రీ స్వామి గురుకుల స్కూల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మొక్కలు కత్తిరించే కట్టెలతో విద్యార్థి తండ్రిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు. దాడిపై స్కూల్ ప్రిన్సిపల్ పట్టించుకోలేదని విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తుండగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాబుని ఆటోకి పంపిస్తున్నామండి. ఆటో వాళ్ళు 20 మంది పిల్లలు వస్తున్నారు సార్. ఒకసారి అడగండి. త్రీ వీలర్ వస్తున్నది. దానివల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది. 20 మంది పిల్లలు ఇబ్బంది అవుతుంది. హైవే మీద రోడ్ మీద వెళ్ళాలంటే మేము పంపించాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. కనీసం మీరు ఒక మాట చెప్పండి. వాళ్ళు 3 వీలర్ వద్దు 4 వీలర్ పెట్టుకోమని కనీసం పేరెంట్స్కి చెప్పమన్నా చెప్పట్లేరు. మేము పంపించినా మేము అడిగినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేరు అసలుకి. ఒక రోజు మైనర్ అబ్బాయి వస్తాడు, ఒక రోజు వాళ్ళ ఫాదర్ వస్తారు. ఎవరు పడితే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయినా కానీ మేము డైలీ స్కూల్ మిస్ అవుతుందని పంపించాల్సి వస్తుంది. కానీ అసలు వీళ్ళు పట్టించుకోమంటే కూడా పట్టించుకోవట్లేరు. బస్ అని అంటేనే బస్కి అది అడగడానికి వస్తే దాడి చేస్తున్నారు. బస్ అంటేనేమో ఇంత ఒక 5 కిలోమీటర్స్ కూడా లేదు. 5 కిలోమీటర్స్ కూడా మేము 18,000 ఛార్జ్ చేస్తాం. లేకపోతే అట్లయితేనే పంపించండి, లేకపోతే లేదు అంటున్నారు. స్టాఫ్ మీద పడి కొట్టడం ఏంటంటే అసలు ఎక్కడైనా ఇప్పుడు చేతను కొడితే చేతనే కొట్టాలి. కానీ కటింగ్ ప్లేయర్లు అవి ఇవి స్క్రూ డ్రైవర్లు వీటితో కొడితే ఇప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ప్రాణం పోతే ఏం చేస్తారండి? ఎవరు రెస్పాన్సిబిలిటీ?